వెరీ టాలెంటెడ్. చిన్న వయసులోనే విగ్రహాలవి చేసేవాడివి. దాంతో నీ కొడుకు ఒక బిస్కెట్ కూడా కొనివ్వలేను. సింగిల్ టీ 20 రూపాయలంట. అన్నయ్య, నేను మాట చెప్తాను, అపార్థం చేసుకో కదా. చెప్పమ్మా. అదే నా ఫ్రెండ్ వాళ్ళ ఆఫీస్ లో వాచ్మెన్ పోస్ట్ ఖాళీగా ఉందట, వెళ్తావా? ఏం చేస్తున్నావయ్యా? ఏం లేదు సార్, మా స్కూల్ యూనిఫామ్ ఇలాగే ఉంటుంది, అందుకే. సరే సరే, త్వరగా గ్లవ్ చేసుకుని కస్టమర్స్ చెక్ చేసి పంపించు. అన్నిటికీ వెరిమొహం వేసుకొని చూస్తూ ఉంటావు. ఇప్పుడు నేను చేయబోయే పని మీకు ఇబ్బందిగానే ఉంటుంది, నాకు ఇబ్బందిగానే ఉంటుంది. బట్ ఇట్స్ మై జాబ్. ఏంటయ్యా? పో. చేస్తోంది. ఎక్కడికి వెళ్తున్నావు? లేదు. వెళ్ళి పని చూడు పా. అమ్మాయిల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అమ్మాయిలందరూ నీ ఫ్రెండ్ రితికలా ఉంటారా ఏంటి? నేను చెప్పిన ఫ్రెండ్ రితికానే. చెక్ చేయాలి. Will you stop it? లేదు, అక్కడ ఏముందో నేను చెక్ చేయాలి. Just ఆపు. లేదు, నాకు చెప్పారు ఏయ్, చెక్ చేయాలి. Hey, జెంట్స్ వరకే నీ డ్యూటీ పా. ఎప్పుడు నాకు ఇష్టమైన పని చేయని వరకు. ఏమండి? ఏంటి వెళ్ళేటప్పుడు చెక్ చేయాలా? అయ్యో కాదండి, ఈ మ్యూజియంలో చాలా పెయింటింగ్స్ మంచి రేటుకి సేల్ అయ్యాయని విన్నాను. ఇవన్నీ నేను చిన్నప్పుడు వేసిన పెయింటింగ్స్. వీటికి ఎంత డబ్బు వస్తుంది? ఇది 200. ఇవన్నీ కలిపి 50 రూపాయలు. ఆర్టిస్టిక్ సెన్స్ ఎలా ఉండాలో తెలుసా? ఆ పిక్చర్ చూడు. దాట్స్ ఫర్ 50 lakhs. 50. ఏమండి, పాత కోపం మనసులో పెట్టుకొని రేటు తగ్గించకండి. అయ్యో అలాంటిదే లేదు. ఇలా చూడు, యాక్చువల్లీ నీ మీద కోపం వచ్చింది నిజమే, కానీ నీ గురించి నీ చెల్లెలో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతే నాకు అర్థమైంది నువ్వు ఇన్నోసెన్స్ వల్లే అలా చేసావని. సో నువ్వంటే నచ్చక కాదు, నువ్వు నాకు నచ్చావు కాబట్టే ఆ రోజు నిన్ను మీట్ అవ్వడానికి వచ్చాను. కానీ లూస్ లాగా వీటి రేట్ ఎంత అడిగితే నేనేం చేయను. నిజమేనండి, నేను చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాను. అందుకే ఏదో ఒక దారి దొరకదా అనే ఒక పిచ్చి ఆశతో. ఓ, కానీ నువ్వు ఇలా అడగడం ఓవర్ పిచ్ అనిపించింది. నాకు అప్పుడే డౌట్ వచ్చింది, నువ్వేదో కొట్టేస్తుంటావని. నా వల్ల కాదు, టోటల్ వెడ్డింగ్ అలారం మోగుతుంది. ఎవరో దొంగతనం చేశారు. నువ్వు వెళ్ళి పోలీసులకు ఫోన్ చెప్పు. ఓకే. పోలీసులు వస్తున్నారా? వస్తున్నారు కదా. ఏంటి విన్యాసాలు చేస్తున్నాడు? నాకు హలో పోలీస్. నేను వస్తాను. నువ్వు పట్టుకున్న విగ్రహం రేట్ ఎంతో తెలుసా? 1 crore. ఒక్క కోట. గట్టిగా పట్టుకో. నేను చూసుకుంటా. మీరు ఇంకా మారలేదా? లాస్ట్ లోనే వస్తున్నారు. సరే ఓకే. ఇంకా నయం, ఇది కొన్ని కోట్ల విలువైంది. రాజు కుటుంబానికి చెందింది. ఇప్పుడు అందరూ దీన్ని మాది మాది అని పెటిషన్స్ వేస్తున్నారు. చూస్తే నువ్వే షాక్ అవుతావు.
చూసావా, చెప్పారుగా నువ్వు షాక్ అవుతావని. థ్యాంక్ గాడ్, గుడ్ జాబ్. హలో, ఇది నాదయ్యా. నాది! అవును, ఇది మా ఇంట్లోనే ఉండేది. అంటే మీరు నిజంగానే రాజవంశీయులా? రాజవంశీల వీళ్ళ మరీ అంత షాక్ అవ్వకండి. అదంతా పాత కథ, ఎప్పుడో ముగిసిపోయింది. మిగతా వారిలాగే ప్రస్తుతం మనది కూడా సాధారణమైన కుటుంబం. అందులోనూ మీ నాన్న, అయ్యో దేవుడా, మనుషులంతా సమానమే అది ఇది అంటూ. కానీ ఆ విగ్రహం ఇంత విలువైందని నిజంగా నాకు తెలియదమ్మా. మా నాన్నని వేస్ట్ మావయ్య. ఈ విగ్రహానికి ఇంత రేట్ ఎందుకండి? రండి చెప్తాను. ఎత్తుకో. రేయ్, నేను బయటకు వెళ్తాను రా. అత్తయ్య, మీరు వాడిని ఎత్తుకోండి. ఈయనే రాజా విజయసింహుడు. మీ సామ్రాజ్యానికి పేరు వైజయంతి సామ్రాజ్యం. ఎంతో ప్రసిద్ధి చెందిన వంశం. ఐశ్వర్యం, కీర్తి, శౌర్యం అన్నిట్లోనూ ప్రథమ స్థానం. ఆయుధాలను మామూలుగా వాడుకునే పరికరాల రూపంలో తయారు చేయడంలో వీళ్ళు సిద్ధహస్తులు. అంటే డోక్రా అనే ప్రాచీన శిల్పకళలో నిపుణులు. మీరు ఎలా అంతరించారంటే, ఏముందండి, బ్రిటిష్ వాళ్ళ వల్ల అంతరించుంటాం. కాదు, అమ్మాయిల వల్ల అంతరించారు. అమ్మాయిల వీక్నెస్ ఉన్న రాజవంశం రా మీది. అమ్మాయిల వీక్నెసా? క్రీస్తు పూర్వం 136 అంతఃపురం. మనసుకు నచ్చిందన్నావుగా, తీసుకొనుము. నచ్చినచో తీసుకొనుము. నచ్చితే తీసుకోండి. సరే, నీ దగ్గర నుంచి ఆ విగ్రహం ఎలా పోయింది? క్రీస్తు శకం 20వ శతాబ్దం. బాగుందా? తీసుకో. ఎలా పోయిందనేది ఇప్పుడు ముఖ్యం కాదు, అది ఎవరి దగ్గర ఉందన్నదే ఇప్పుడు ముఖ్యం. బావా, కాస్త మోస్తావా? అది ఎక్కడుందండి? అది ఒక ఎమ్మెల్యే దగ్గర ఉంది. ఎమ్మెల్యే దగ్గర? ఇదే ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్. కోట్ల విలువ చేసే రాజవంశానికి చెందిన విగ్రహం ఎమ్మెల్యే ధర్మరాజు గారిదని విచారణలో తెలియవచ్చింది. బొగ్గు గనుల కుంభకోణాల కేసులో అరెస్ట్ అయిన ఈయన నెల క్రిందటే విడుదలయ్యారు. ఈయన మీద మరెన్నో హత్యలు, కిడ్నాప్లు, హవాలా వంటి కేసులు కూడా ఉన్నాయి. గతంలో ఈయన పేరు ధర్మ అని గజా హత్య కేసులో కూడా శిక్ష అనుభవించారన్నది తెలిసిన విషయమే. నాది రాజవంశం అనేది నా వీరత్వంతోనూ నేను చేసే చేతలతోనూ మీ అందరికి అర్థమయ్యే ఉంటుంది. ఆ విగ్రహంతోనే నేను ఇది ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. కానీ ఇప్పుడు ఆ విగ్రహం నాదంటే నాదని దాదాపు 100 పిటిషన్లకు పైగా వచ్చాయని నేను విన్నాను. ఇదంతా ఎలా ఉందంటే అటు చూడండి మీరే. హీరో రమేష్ మా బిడ్డండి, ఎలాగైనా మమ్మల్ని కలపండి. హీరో రమేష్ నిజంగానే మా బిడ్డండి. మీరే చూశారుగా, ఆ హీరో నా కన్న బిడ్డ, చీఫ్ మినిస్టర్ కూతుర్ని నేనే అని చెప్పినట్టు పిచ్చితనంగా ఉంది. ఆ పిటిషన్లు వేసిన మతిలేని వాళ్ళందరికీ నేను చెప్పే విషయం ఒక్కటే, డూప్లికేట్లు ఎందరైనా ఉండొచ్చు కానీ ఒరిజినల్ ఒక్కడే, అది ఈ ధర్మరాజు. ఆ విగ్రహాన్ని వచ్చే 20వ తేదీన నేను ఈ గవర్నమెంట్ కి పరిశోధన కోసం పంపిస్తున్నా. అక్కడ అప్రూవ్ అయిన తర్వాత ఆ విగ్రహాన్ని ఇండియన్ గవర్నమెంట్ కి నేను ఫ్రీగా ఇవ్వబోతున్నా. ఏంటి రే, ఎవరి సొమ్ముని ఎవరు గవర్నమెంట్ కి ఇచ్చేది? రాజకీయం ఈ పేరుతో దాని వాల్యూ కంటే ఎక్కువ సంపాదిస్తాడు. దాంతో పాటు కులాల ఓట్లు. రాజవంశానికి చెందిన వాళ్ళు ప్రాబబ్లీ ఒక 3 వర్గాలలోకి వస్తారు. ఇప్పుడు ఆ 3 వర్గాల వాళ్ళు ధర్మరాజు తమవాడే అని గొడవలు పడుతున్నారు. సింపుల్ గా చెప్పాలంటే ధర్మరాజుకి ఈ 3 వర్గాలు ఇక సపోర్ట్ గా ఉంటాయి. ఇంత విలువైన ఆ విగ్రహాన్ని అతను ఈజీగా ఇవ్వడు. ఒక విగ్రహంతో ఎన్ని కుల రాజకీయాలా? రే, ఇలాంటి వాడు ఎమ్మెల్యే ఎలా అయ్యాడ్రా? ఇప్పుడు ఇలాంటి వాళ్ళేరా ఎమ్మెల్యేలు. అంతెందుకు సీఎం అవడానికి కూడా ట్రై చేస్తున్నారు. సో ఛాన్సే లేదు. నేను దాన్ని వదలడానికి ఛాన్సే లేదు. ఇన్నేళ్ల తర్వాత అది నాకు దొరికింది, అది నాది. నేను అది తప్పకుండా ప్రూవ్ చేస్తాను. ఆ పనితో త్వరగా చేయరా. ఇల్లు, బ్యాంకు వాళ్ళు. ఇలా చేస్తారా? విగ్రహం ఇంకో 2 రోజుల్లో వాడింటికి వెళ్ళిపోతుంది.
మీరు వెళ్ళి అడిగి చూడండి, డెఫినెట్ గా ఇవ్వడు. కానీ మీరు మాట్లాడేది ఫుల్ గా ఒక బటన్ కెమెరాలో రికార్డ్ చేయండి. బటన్ కెమెరానా? అవును. చూసారా, ఇది బటన్ కెమెరా, ఇది క్లాక్ కెమెరా, ఇది జట్టి ఏంటి, ఇది కూడా కెమెరా. ఉందా? సో ఆ బటన్ ని ఇక్కడ పెట్టుకొని ఐ మీన్ మీ షర్ట్ కి పెట్టుకుని రికార్డ్ చేయండి. ఓకే రారా వెళ్ళి ఆ బటన్ కొనుక్కొచ్చేద్దాం. హలో హలో, అది బయట షాపుల్లో దొరకదు, ఇంటర్నెట్ లోనే ఆర్డర్ చేయాలి. అయితే పద మనం ఇంటర్నెట్ కి వెళ్ళి కొందాం. రేయ్, ఇంటర్నెట్ అంటే ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇలాంటివి. పద ఆ బటన్ నొక్కు. రే ఇంట్లో నుంచి ఎలా బయటకు వస్తుంది? ఏదో వాడు ఇంటికే తెచ్చిచ్చేలా మాట్లాడుతున్నారు. అవునరా, వాడి ఇంటికే తెచ్చిస్తాడు. అయ్యో వాడికి మన ప్లాన్ అంతా తెలిసిపోతుంది. ఇలా చూడు, వాడు బెడ్రూమ్ లోకి ఏం రాడు, వాకిట్లో నుంచి వెళ్ళిపోతాడు. బట్ ఎంతైనా రేయ్, ఒక ఐటీ స్టాఫ్ ని చెప్తున్నాను, అటు చూడు. నేను ఆర్డర్ చేస్తాను. ఎప్పుడు వస్తుంది? ఇవాళే వస్తుందా? డబ్బులు ఎలా ఇస్తావు? ఇందులోనే వేస్తావా? బ్యాంక్ ట్రాన్స్ఫర్. ఒకవేళ అది పని చేయకపోతే తిరిగి ఇచ్చేయచ్చా? బావా అది డూప్లికేట్ అయితే ఏం చేయాలి? అన్ని డూప్లికేటే బావా. అంతేనా? డన్. బావా వస్తుంది వస్తుంది. రాత్రి ఎన్నింటికి వస్తాడు? శని ఆదివారాలు కూడా వస్తాడా? మరి పండుగలు పబ్బాలు ఇలాంటి- ఏమనుకుంటున్నారా నువ్వు? వాడు కూడా మనిషేరా, వాడు కూడా మనిషే. అది కాదురా రేయ్, ఇలా చూడు, డెలివరీ రావడానికి ఇంకొక 4 రోజులు పడుతుంది. అంతవరకు నోరు మూసుకొని కూర్చో. రేయ్, నీ గోలేంట్రా? నీ మామతోనే చేస్తున్నాను, ఇప్పుడు నీతో కూడా చావాలా? నోరు మూస్తావా లేదా? రే తమన్, బోర్ కొడుతోంది, పద వెళ్ళి క్రికెట్ ఆడదాం. రే రమ్మంటుంటే. నేను ఇప్పుడే వెళ్ళామా చెప్పైనా? నేనేం చేశాను? హలో, నువ్వే చేసావు. ఇది తీసి అటువైపు పెట్టండి. నీకు అది తీసి ఇటువైపు పెట్టండి. ఒక విషయం చెప్పాలి వీడి ఆఫీస్ గురించి. తాళం వేయండి. అయితే చెప్పేసి. దానికి మెయిల్ పంపిస్తున్నాను. వీడు ఫోన్ చాలా డెఫినెట్గా ఎక్కువ మాట్లాడుతున్నాడు ఈ మధ్య. సరేనా? ఫోన్ పెట్టండి. చంపుతున్నాడు. ఎరా ఆ. ఆఫీస్ కి లీవ్ అన్నా? వర్క్ ఫ్రమ్ హోమ్ రా. హోమ్ వర్క్ తెలుసు, అదేంటి వర్క్ ఫ్రమ్ హోమ్? వర్క్ ఫ్రం హోమ్ అంటే ఇంట్లో ఉండే పని చేయటం. ఇదేం ఈ అన్యాయం. విషయాన్ని పట్టించుకోరు. హలో, ఇదిగో నేను చెప్పింది ఏంటి? గుర్తుందిగా నీకు? ఉమ్. ఇదెవరు? అమ్మరా, అన్న ఇంట్లో ఉంది. వెంటనే కట్ చేసావు? ఏం మాట్లాడుతుంది? బాగున్నావా తిన్నావా అని అడుగుతుంది, అంతే కదా. బావున్నావా తిన్నావా అని అమ్మ తప్ప ఈ లోకంలో ఇంకెవరు అడుగుతారు బావా? ఉమ్? ఏరా ఎవరెవరితోనో గంటల కొద్దీ మాట్లాడుతున్నావు, అమ్మతో మాట్లాడడానికి ఏంట్రా? హలో, హలో ఫోన్ చేసావమ్మా? చిన్న బటన్ కెమెరా అని చెప్పారు, ఏదో మానవ బాంబులా రెడీ చేస్తున్నారు. అతను చెప్తాడులే, ఉండు. బటన్ కెమెరా రికార్డ్ చేస్తున్న వీడియోని అందులోనే స్టోర్ చేసుకుంటుంది. ఇది ట్రాన్స్మిటర్, రికార్డ్ చేస్తున్న వీడియోస్ ని 100 మీటర్స్ వరకు ట్రాన్స్మిట్ చేస్తుంది. ఈ డివైస్ ఇంట్లో ఏదైనా జామర్ ఉంటే దాన్ని దాటుకుని వీడియో మన దగ్గరికి రావడానికి వస్తుంది. అండ్ ఇది పవర్ఫుల్ బ్యాటరీ సోర్స్. ఎవరైతేను ఎలక్ట్రీషియనా? మొహం చూస్తే తెలియట్లా, పాడు బండి గుడిలో గబ్బిలం లాగా. షటప్, నా ఫ్రెండ్ పెద్ద హ్యాకర్. డూడ్, ఇందులో రికార్డ్ అయ్యే వీడియోస్ అన్ని డైరెక్ట్ గా యూట్యూబ్ ఛానల్ కి, ఫేస్బుక్ కి లైవ్ వెళ్ళాలి. నా సబ్స్క్రైబర్స్ అందరూ చూడాలి. ఓకే గురు, వెళ్తుంది. ఈ రోజు టాప్ వెళ్తాం. ఏరా, స్కూల్కి వెళ్ళి అలవాటు లేదా? వెళ్ళి ఏం చేయమంటాం? వెళ్దామా డార్? వెళ్దాం డిర్. డార్ డీర్. అవును, డార్లింగ్ కి షార్ట్ ఫామ్ డార్, డియర్ కి షార్ట్ ఫామ్ డిర్. నిన్నే రవి ఫోన్ లో చెప్పాడు. నీకు కొంచెం కూడా సిగ్గులేదట్రా? అయ్యా, ఓకే. ఓకే, స్ట్రైట్ గానే వెళ్ళి ఉండొచ్చేమో. గూగుల్ మ్యాప్ అబద్ధం చెప్పదురా. ఓకే ఎక్కడ తిరుగుతున్నారు? గూగుల్ మ్యాప్ అబద్ధం చెప్పదు. రైట్. ఓకే. సందులో దూరావా? నిన్ను ఎలా పట్టుకుంటారో చూడు. ఓకే రేయ్, లేవరా. ఓకే. ఏయ్, ఎక్కడికి రా? రేయ్, ఏంటగా చేపల పులుసా? గూగుల్ మ్యాప్ అబద్ధం చెప్పదక్కా. నాకేం తెలీదంట. ఓకే. ఆర్ఐపి ఏరియా. మై గాడ్. గూగుల్ మ్యాప్ అబద్ధం చెప్పదా? లేదు బావా, ఆ. కరెక్ట్ గానే చూపిస్తుంది, కానీ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చిందో తెలియలేదే. నెట్ ప్యాక్ అయిపోయింది, అందుకే ఈ ఏరియా చూస్ చేసింది. అన్నా, ఏంటన్నా? బృందావన్ నగర్కి ఎటు వెళ్ళాలి? ఏవి ఇది? సెకండ్ స్ట్రీట్. సెకండ్ స్ట్రీట్ కి ఎందుకు ఇంత దూరం వచ్చారు? స్ట్రైట్ గా వెళ్ళి లాస్ట్ రైట్, లాస్ట్ లెఫ్ట్. అక్కడ గుడి ఉంటుంది, పక్కన మట్టి రోడ్ ఉంటుంది. స్ట్రైట్ గా వెళ్ళిపోండి. థ్యాంక్స్ అన్న. రూట్ అంటే ఎప్పుడైనా ఆటో వాళ్ళని అడగాలి. ఆన్ చేయండి. లైట్.
పోస్ట్ మ్యాన్ వస్తున్నాడు రా. అన్నా ధర్మరాజు గారిని మీట్ అవ్వాలి. అదెందుకు నన్ను అడగడం, వెళ్ళి ధర్మరాజుని అడుగు. పోస్ట్ మ్యాన్ లో ఉన్నాడే. అదే ఎలా వెళ్ళి కలవాలని అడుగుతున్నాడు. లోపల వీడియో కాలింగ్ బెల్ ఉంది, నొక్కితే ఎవరైనా వస్తారు. టైం 4 అయింది, నేను వెళ్ళి టీ తాగొస్తా. వాడు టీ తాగే సంగతి మనకెందుకురా చెప్పడం. మాట్లాడుకోవడానికి ఎవరు లేనట్టున్నారా పాపం. ఏంటి ఇంతమంది ఉన్నారు? పట్టుపడితే ఖతం కదా. డెఫినెట్ గా